యోగ వాసిష్టం కథల్లో ఈరోజు చూడాల సికిధ్వజుల మధ్య జరిగినటువంటి నిన్నటి కథ తర్వాత కుంభుడు రూపంలో ఉన్న చూడాల ఇవాళ ఇంకో కథ చెబుతోంది. ఆ కథ ఏంటో విందాం. శత్రువుని క్షమించిన ఏనుగు. కుంభుడు సికిధ్వజుడితో ఇలా అంటున్నాడు అనమాట. రెండో కథ, ఆ చింతామణి కథ అయిపోయిన తర్వాత ఈ కథ చెప్పటం ప్రారంభించాడు. వింధ్య అటవిలో వింధ్య పర్వతమా అన్నట్లు ఒక పెద్ద ఏనుగు ఉండేది. అంటే చాలా పెద్ద ఏనుగు అనమాట. ఒక మావటివాడు ఎంతో ప్రయత్నం చేసి ఏదో విధంగా ఆ మహాగజాన్ని ఇనుప గొలుసులతో బంధించాడు. ఆ కట్లతో ఏనుగు 3 రోజుల పాటు మహాబాధ పొందింది. చివరికి ఎలాగో తన దంతాల రాపిడితో స్వర్గద్వారాలను భేదించిన బలిచక్రవర్తిలాగా గొలుసుల్ని త్రెంచుకొని స్వేచ్ఛని పొందింది. ఈ విషయాన్ని చాలా దూరం నుండి మావటివాడు గమనించాడు. దాన్ని తిరిగి బంధించాలనే ప్రయత్నంతో అతడు ఆ ఏనుగు వచ్చే దోవలో ఉన్న ఒక పెద్ద తాటి చెట్టు పైకి ఎక్కి ఏనుగు అక్కడికి రాగానే దానిపైకి దూకాడు. అలా దాన్ని లొంగ తీసుకోవాలని వాడి ఉపాయం. అయితే గురి తప్పి కింద పడ్డాడు. ఏనుగు మీద కాకుండా దాని పాదాల దగ్గర పడ్డాడు. దెబ్బ తగిలి గిలగిలలాడసాగాడు. అది చూచి ఆ గజేంద్రం కరుణతో నిండిపోయింది. తిర్యక్ జాతులలో కూడా విశాల బుద్ధి కల మహాత్ములు ఉంటారు. తిర్యక్ జాతి జంతువులు అంటే ఈ వెన్నుముక అడ్డంగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా తిర్యక్ జంతువులే. మన ఒక్క మానవుడికి మాత్రమే నిటారుగా వెన్నుపూస ఉంటుంది. మిగతావని 4 పాదాల జీవరాశులు ఎక్కువగా. వాటినే అడ్డంగా వెనుకమున్న జంతువుల్ని తిర్యక్ జంతువులు అంటారు, తిర్యక్ జాతులు అంటారు. అంటే వాటిల్లో కూడా కొన్ని మన పశువుల కాపరులకి, అలాగే పశువుల్ని మేపేవాళ్ళకి, అలాగే వ్యవసాయం చేసే యజమానులకి పశువులు ఉంటాయి కదా, ఆ పశువుల్లో కూడా కొన్ని పొడుస్తూ ఉంటాయి, కొన్ని చాలా సాధువుగా ఉంటాయి. ఆ పొడిసే వాటి దగ్గరికి రోజువారీ అలవాటు ఉన్నవాళ్ళు వెళ్ళటం తప్పితే మిగతా వాళ్ళు వెళ్ళిస్తే మాత్రం కుమ్మేస్తాయి. అట్లాగే అలాంటి సాధు జంతువులు ఉన్నాయి కదా, అలాంటి మహానుభావులు అంటే అలాంటి సాధు స్వభావం గల జంతువులు చాలా ఉన్నాయి. ఈ ఏనుగు కూడా అలాంటిదేనమాట. సాధు స్వభావం కలదు, మహాత్ముని బుద్ధి లాంటిదనమాట. పడిపోయిన ఈ మనుష్యుడిని మర్దిస్తే ఇక నా గొప్పతనం ఏముంది అనుకుంది. ఒక్క తొక్కు తొక్కితే ఒక్క పాదంతో అయిపోతాడు, సందేహం లేదు. అసలే పైనుంచి తాడి చెట్టు నుంచి కింద పడ్డాడు. అలా దెబ్బలు తగిలినాయి. గురి తెప్పి కింద పడటం వలన ఆ దెబ్బలకి తాళలేక అటు కింద గిలగిలాడుతున్నాడు కూడా. అయినా దయ చూపిందన్నమాట. అంటే మరి వింధ్య పర్వతం అంతటి ఏనుగు కదా ఇది, ఇలాంటి అల్పుడి మీద నా ప్రయోగం ఎందుకులే, నేను చంపటం ఎందుకులే అనుకుంది. అలా విచారించి శత్రువైన ఆ మావటి వాడిని చంపకుండా తన దోవన తను పోయింది. చంద్రుణ్ణి మింగటానికి రాహువు వెతికేటట్లు ఆ మామటివాడు అరణ్యంలో అక్కడక్కడ దాక్కుంటూ దాని చోటు రాకపోకల్ని చాలా కాలం గమనించాడు, రెక్కి చేశాడనమాట. ఏనుగులు కావలసిన కొందరు రాజుల సహాయంతో అది ఉండే చోటుకి దగ్గరలో ఒక పెద్ద గొయ్యిని త్రవ్వించాడు. దాన్ని మెత్తటి తీగలతో కప్పాడు. కొద్ది రోజుల్లోనే ఆ గజరాజు ఆ గోతిలో చిక్కుకుంది. మామటివాడు ఈసారి దాన్ని మరింత గట్టిగా బంధించాడు. అది తప్పించుకోలేక ఇప్పటికీ ఆ బంధంలోనే ఉంది. బంధం నుండి విముక్తి చెందానులే అనే తృప్తి చేత వివేకం కోల్పోయి చంపదగిన శత్రువు దొరికినా వదిలివేసింది. బంధంలో చిక్కుకుంది. కాబట్టి శత్రువుని ఎప్పుడు కూడా వదలకూడదు. ఇక సికిధ్వజుడు ఈ కథ అంతా విన్న తర్వాత ఆ కుంభుడితోటి అంటున్నాడు, ఓ దేవపుత్ర, మీరు చెప్పిన 2 కథలకి అర్థం ఏమిటి? వాటితో నాకేం పోలిక అని అడిగాడు. అప్పుడు ఆమె చెబుతోంది, ఆ కుంభుడు చెబుతున్నాడు అనమాట. సర్వత్యాగమే బ్రహ్మానందము అని సారాంశం చెప్పేసింది. అప్పుడు
ఓ రాజా, వాటి వ్యాఖ్యానం చెబుతాను విను. శాస్త్రాల్లో కుశలుడు, తత్వజ్ఞానంలో అల్పుడు అయిన రత్న సాధకుడు ఎవరో కాదు, నీవే. ఆ చింతామణి కోసం ప్రయత్నించే సాధకుడు ఎవరు అంటే నీవే అంది. అంటే ఈయన ఎలాంటి వాడు అంటే శాస్త్రాల్లో చాలా కుశలుడు, బాగా పట్టున్నవాడు, తత్వజ్ఞానంలో అల్పుడు. అది తత్వం సరిగా వంటపట్ల, అంటే ఈ మనస్సే అన్నిటికీ కారణం, దాన్ని జయించాల్సిందే అని. అది ఇంకా అన్నట్లు. అందుకనే ఆత్మస్థితి కలిగిన అది నికరంగా నిలబడలేదు అని మొట్టమొదట్లోనే వీళ్ళిద్దరూ ఒకే స్థితిలో ఉన్నా ఎవరు చూడాలా, సికిధ్వజుడు చూడాలా ఆ స్థితిలో నిలబడింది, ఈయన నిలబడలేకపోయాడు అని చెప్పుకున్నాం కదా. నీవు శాస్త్రజ్ఞానంలో కుశలుడుగా ఉన్నావు, కానీ నీటిలో ఉన్న రాయిలాగా తత్వజ్ఞానాన్ని పట్టించుకోలేకపోయావు. ఓ సాధు, సర్వదుఃఖ వినాశకరం అయిన సర్వత్యాగమే చింతామణి అని తెలుసుకో. చింతామణి అంటే ఏంటి? సర్వత్యాగం. అది ఆ చింతామణిని సాధించాలని అనుకున్నావు. ఆత్మజ్ఞానాన్ని కలిగించగల ఆ సర్వ పరిత్యాగం మొదట్లో నీకు సిద్ధించింది కూడా. అంటే చూడాలతో పాటు తాను కూడా పొందాడు ఆ జ్ఞానం, అయితే నిలకడలేదు. మరి స్త్రీధన బంధు సహితమైన రాజ్యాన్ని వదిలి వచ్చావు ఇక్కడికి, కానీ సర్వత్యాగం చేత అన్నిటినీ వదిలిన అహంబుద్ధిని మాత్రం మిగుల్చుకున్నావు. అహంకారం పోలా, అంటే దేహము నేననే భావన ఇంకా పోలా. దుఃఖపూర్వమైన రాజ్యం అనే బంధము నుండి వెలువడి వనవాసం అనే మరో బంధంలో చిక్కుకున్నావు. ఈ కారణం చేత బ్రహ్మానందం నీకు భాషించలేదు. సర్వత్యాగం బ్రహ్మానందం కాదని, అది చాలా చాలా కాలం శ్రమిస్తే దొరికే మరేదో అని నీవు తలుస్తున్నావు. అంటే సర్వత్యాగం బ్రహ్మానందం కాదని అన్నీ వదిలేసి వచ్చాడు కదా, మరి అక్కడ అన్నీ వదిలేసి వచ్చిన తర్వాత అది త్యాగమే కదా, అది బ్రహ్మానందాన్ని కలిగించదు, అది బ్రహ్మానందం కాదు అనుకున్నాడు. మళ్ళీ దానికోసం శ్రమిస్తే కానీ దొరకదు అనుకున్నాడు. అందుకని ఇంకో చోటకు వచ్చాడనమాట. అంటే ఉన్న చోటనే మనం బ్రహ్మానందాన్ని పొందవచ్చు. మనం ఏ ఆశ్రమంలో ఉన్నామో, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాల్లో ఏ ఆశ్రమంలో ఉన్నామో ఆ ఆశ్రమంలోనే మనం దాన్ని పొందొచ్చు అన్నమాట. ఇది అంటే ఇది క్రమ సన్యాసం అంటారు. మళ్ళీ అలాగే బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం స్వీకరించే వాళ్ళు ఉన్నారు. కేవలం ఏ గృహస్థ వానప్రస్థాలు లేకుండా పుట్టుకతోనే సన్యాసాన్ని స్వీకరించే రమణ మహర్షులు లాంటి వాళ్ళు ఉన్నారు. దీన్ని క్రమ సన్యాసి అంటారు. ఇది ఈ 4 ఆశ్రమాల్లో ఆఖరి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈ 3 అనుభవించి వచ్చిన వాళ్ళు. సర్వత్యాగం బ్రహ్మానందం కాదని, అది చాలా చాలా కాలం శ్రమిస్తే దొరికే మరేదో అని నీవు తలుస్తున్నావు. నీవు త్యాగ అత్యాగ రూప వికల్పాలతో నిండి ఉన్నావు. అది కాసేపు అది కాసేపు ఇది అనే భావనలో ఉన్నాడనమాట. ఇట్టి చింత చేతనే నీ సర్వత్యాగం కూడా ఎగిరిపోయింది. అది అంటే చాలామందికి అందుకనే 1000 జ్ఞాని తాగాగా ప్రయత్నించేవాడు విజ్ఞాని అని మనం 8వ 7వ అధ్యాయంలో విజ్ఞాన యోగంలో చెప్పుకుంటాం కదా. అది అంటే ఎంతోమంది ప్రయత్నిస్తారు ఆధ్యాత్మిక మార్గంలో పరిపూర్ణత పొందటానికి, కానీ ఆ పొందటానికి ప్రయత్నించే వాళ్ళలో మళ్ళీ ఎక్కడో ఒకడే పొందుతాడు. కాబట్టి ఈయన కూడా అలాంటి ప్రయత్నించిన వాళ్ళలో పొందని వాడు అన్నమాట ఈ సికిధ్వజుడు. కమలనేత్రుడు అయిన ఓ రాజా, సర్వత్యాగం అనే చింతామణి నీ నుండి వెడలిపోగా నీవు సంకల్పనే నేత్రం చేత తపస్సు అనే గాజురాయిని పట్టుకున్నావు. అది చింతామణి అంటే సర్వత్యాగం. నీ నుండి అది వెడలిపోయింది, మరి పట్టుకోలేకపోయాడు కదా దాన్ని. తర్వాత గాజురాయిని పట్టుకున్నాడు. అంటే తపస్సుని గాజురాయితో పోల్చింది ఆ కుంభుడు, పోల్చాడు. అపరిమితం, ఆత్మానందదాయకం, తేలికగా దొరికేది అయిన సర్వత్యాగాన్ని వదిలి పరిమిత ఫలాన్నిచ్చే తపస్సులో ప్రవృత్తుడవయ్యావు.
అది తపస్సు ఇవన్నీ కూడా పరిమిత ఫలితాన్నే ఇస్తాయి. మరి ఏది సరైన ఫలితాన్ని ఇస్తాయంటే చిత్తనాశనమే అన్నిటికంటే సరైనది. సర్వత్యాగం అంటే చిత్తనాశనమే. ఆత్మహంతకుడే ఏది ఇలా గాజురాయిని పట్టుకున్నవాడు, అలాగే పరిమితమైనటువంటి ఫలాన్ని ఇచ్చే తపస్సును బతుకున్నవాడు ఆత్మహంతకుడే అవుతాడు అని చెప్తుంది. ఓ రాజా, నేను చెప్పిన దాన్ని గ్రహించి సర్వత్యాగం, తపస్సు అనే రెంటిలో దోషరహితమైనది ఏదో తెలుసుకొని దాన్నే ఆచరించు. ఇక వింధ్యాచల ఏనుగు వృత్తాంతాన్ని వివరిస్తాను. అంటే ఈయనకి పోల్చి ఎలా చెప్పిందో విందాం. ఆ వింధ్యాచల ఏనుగుని గురించి. వింధ్య పర్వతంలోని ఏనుగు నీవే, దాన్ని పట్టుకున్న మామటివాడు నీకు శత్రువైన అజ్ఞానం. నీలోని అజ్ఞానమే నిన్ను పట్టుకుంది. నీవు ఏనుగులాగా బలవంతుడవైనా నిన్ను ఆశాపాశాలనే గొలుసు చేత అజ్ఞానం అనే మావటివాడు బంధించాడు. ఇనప గొలుసుల కంటే ఆశ ఇంకా దృఢం. ఎందుకంటే కాలక్రమంలో ఇనుము క్షయిస్తుంది, కానీ ఆశ వృద్ధి చెందుతుంది. నీవేమో ఇంది పర్వతం లాంటి ఏనుగువి, అజ్ఞానమేమో నీ శత్రువైన మావటివాడు. నువ్వు ఆశాపాశాలను గొలుసు చేత బంధింపబడ్డావు. ఆ మావటివాడే బంధించాడు. అంటే అజ్ఞానం అనే మావటివాడే నిన్ను బంధించాడు ఆశాపాశాలైన గొలుసుల చేత. కాబట్టి ఇనుము గొలుసు ఎప్పటికైనా తుప్పుబట్టు ఇంకో రకంగా కొద్దిగా పాడైపోయి నాశనం అవుతుంది, కానీ ఆశ పెరుగుతూ ఉంటుంది. వివేకం, వైరాగ్యం అనేవి దాని దంతాలు. మరి ఆ దంతాలతో రాపిడి చేసి ఆ ఇనప గొలుసుల్ని తెంచి అప్పుడు బంధం విముక్తి అయింది కదా ఏనుగు. అది వివేకం, వైరాగ్యం అనేవి దాని దంతాలు. వాటి చేత నీవు కంఠరహితమైన రాజ్యం అనే బంధాన్ని తెంచుకోగలిగావు. భోగాలను వదిలావు, కానీ మనస్సులోని ఆశలను నివారించలేదు. నీవు అడవికి వచ్చినప్పుడు అజ్ఞానాన్ని వదిలావు, కానీ అప్పుడే ఏ మహాత్ముడి నుంచైనా జ్ఞానాన్ని పొంది మనస్సు త్యాగం అనే మహాఖడ్గం చేత దాన్ని పూర్తిగా నశింపచేసి ఉండవలసింది. మనస్సు త్యాగం అంటే మనస్సులో వదలాలి వాటిన్నిటిని, బాహ్యంగా వదలటం కాదు. అందుకే మనం కాశీకి వెళ్ళినప్పుడు నీకు ఇష్టమైన దాన్ని వదులు అని చెప్తారు. అంటే నీకు ఇష్టమైన దాన్ని వదులు అంటే మనం అదే పండునో ఫలాన్నో ఏదోటి ఇష్టమైన దాన్ని వదిలేస్తాం. అంటే బాహ్యంగా త్యాగం చేయటమే. అసలు త్యాగం చేయాల్సింది ఏంటంటే అసలు వదవలసింది మనోమాలిన్యాన్ని వదలాలి, అరిషడ్ వర్గాలని వదిలేయాలి. కానీ అట్లా చేయలేదు. మనస్సు త్యాగం అనే మహాఖడ్గం చేత దాన్ని పూర్తిగా నశింపచేసి ఉండవలసింది అజ్ఞానాన్ని, కానీ అట్లా చేయలేదు. ఆ కారణం చేత అది లేచి మరల నిన్ను బోధించింది. అంటే మావటివాడు మళ్ళీ తిరిగి పట్టుకున్నాడు కదా, అంటే అజ్ఞానమే మళ్ళీ అని పట్టుకుంది. తపస్సు అనే లోతైన గుంటలో పడవేసింది నిన్ను. ఆ తపోరూపమైన గుంటలోనే నీవు ఇంకా బద్ధుడవై ఉన్నావు. ఓ మహారాజా, ఈ 2 కథల ద్వారా నీ వృత్తాంతాన్ని తెలియజేశాను. ఇక నీకేది ఇష్టమో దాన్ని చేయి అని కుంభుడు రూపంలో ఉన్న చూడాల తన భర్త అయిన శిఖిధ్వజుడికి చెప్పింది. ఆత్మజ్ఞానములు ఆరితేరిన నీ భార్య చూడాల చెప్పిన జ్ఞానాన్ని అసలు నీవెందుకు స్వీకరించలేదు? ఆమె చెప్పేది చేసేది అంతా అనుష్ఠించడానికి యోగ్యమైందే. ఓ రాజా, ఆమె స్త్రీ అని తలచి ఆమె వాక్యాలను పట్టించుకోక నీ స్వబుద్ధి చేత నిశ్చయించుకున్న సర్వత్యాగం అయినా ఎందుకు స్థిరం చేసుకోలేదు అని కుంభుడి రూపంలో చూడాల తన భర్త అయిన శిఖిధ్వజుడిని ప్రశ్నించింది. ఆ తర్వాత ఏది సర్వత్యాగమో చెప్పమని అప్పుడు కుంభుడిని శిఖిధ్వజుడు అడిగాడు. అది రేపు తెలుసుకుందాం. స్వస్తి.